హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే పెన్షనర్తో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఎప్పటిలాగే ఆగస్టు నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. సో ఇప్పుడు అప్డేట్ ప్రకారము ఉదయము సమయం 10 గంటల సమయం అవుతుందండి. సో ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారంగా జీతాలు మరియు పెన్షన్లు క్రెడిట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో భారీ స్థాయిలోనే బిల్లులు అయితే జమ అవుతున్నాయి. నిన్న రాత్రి వరకు కూడా పెద్దగా ఎక్కడే కానీ జీతాలు పెన్షన్లు జమ కాలేదు, కానీ ఉదయం 8 గంటల నుంచి కూడా మన మిత్రులు అయితే కామెంట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. జీతాలు మరియు పెన్షన్లు అయితే క్రెడిట్ అవుతూ ఉన్నాయి. తాడేపల్లిగూడెం పెన్షన్ జస్ట్ క్రెడిట్ నవ్ అని అయితే మన మిత్రులు తెలియజేశారు. సో తాడేపల్లిగూడెం ట్రెజరీ పరిధిలో ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి. వెస్ట్ గోదావరి పెనుగొండ సబ్ ట్రెజరీలో ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ క్రెడిట్ నవ్ అని అయితే చెప్తున్నారు. సో పెనుగొండ ఎస్టీఓ పరిధి అండి. పెనుగొండ వెస్ట్ గోదావరి జిల్లాలో, సో అనంతపురంలో కూడా పెనుగొండ ఉంది. సో వెస్ట్ గోదావరిలో జమ అవుతున్నాయి. అనకాపల్లి డిస్టిక్ చోడవరము, అలాగే మడుగుల పెన్షన్ అయితే జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకొని పరిధిలో ఉన్నవారు, అనకాపల్లి డిస్టిక్లో ఉన్నవాళ్ళు. ఇక కావలి పెన్షన్ జస్ట్ క్రెడిట్ నవ్ అని అయితే మన మిత్రులు తెలియజేశారు. ఇక వెస్ట్ గోదావరిలోనే పెనుగొండలో మరొకరికి కూడా పెన్షన్ జమ అయినట్టుగా తెలియజేస్తూ ఉన్నారండి. సో పెనుగొండ వెస్ట్ గోదావరి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఇందుకూర్పేట్ మండలంలో ఆగస్టు 2024 శాలరీస్ అయితే జస్ట్ క్రెడిట్ నవ్. ఇందుకూర్పేటలో ఒకసారి చెక్ చేసుకొని శాలరీస్ అయితే జమ అవుతున్నాయని మన మిత్రులు అయితే తెలియజేశారు. ఎస్టీఓ పరిధి నెల్లూరు సర్వీస్ పెన్షన్ జస్ట్ రిసీవ్డ్ నవ్ అని అయితే పెట్టారు. సో 9 గంటల సమయానికి అయితే నెల్లూరు ఎస్టీఓ పరిధిలో సంబంధించి సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ జీతాలు పెన్షన్లు జమ అవుతున్నాయైతే కామెంట్ చేశారు. సో చెక్ చేసుకోండి ఒకసారి. తెనాలి ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ క్రెడిట్ నవ్ అని అయితే మనకు మిత్రుడు అయితే కామెంట్ చేశారు. ఇక పెన్షన్స్ క్రెడిటింగ్ స్టార్టింగ్ నవ్. సో పెన్షన్ అనేవి ఇప్పటి నుంచి జమ కావడం మొదలైందని చెప్తున్నారు. ఇక అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ అయితే జమ అయ్యాయి. సో అన్నమయ్య జిల్లా అండి, రైల్వే కోడూరు మండలం. సో ఎస్టీఓ పరిధిలో అయితే పెన్షన్స్ జమ అవుతున్నాయి, చెక్ చేసుకోండి. ఇక అన్నమయ్య జిల్లా తర్వాత నెల్లూరు సర్వీస్ పెన్షన్ మరొకరు కామెంట్ చేశారు నెల్లూరు నుంచి. అలాగే విజయవాడ సెంట్రల్ పెన్షన్ క్రెడిట్ అయినట్టుగా మన మిత్రుడు అయితే కామెంట్ ద్వారా తెలియజేశారు. ఇక విజయవాడ వెస్ట్ కూడా పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి. గుంటూరు సర్వీస్ పెన్షన్ అయితే రిసీవ్డ్ అని మనకు మిత్రుడు అయితే కామెంట్ చేశారు. ఇక మరొకరు కందుకూరు శాలరీస్ అయితే రిసీవ్డ్ అని అయితే కామెంట్ చేసి తెలియజేశారండి. ఇక ఉదయగిరి పెన్షన్ క్రెడిటెడ్ ఇన్ నెల్లూరు డిస్టిక్లో ఉదయగిరి మండలంలో పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి. అక్కడ ఉన్న ట్రెజరీ పరిధిలో ఉన్న వ్యక్తులు అయితే మీరైతే చెక్ చేసుకొని పెన్షన్స్ జమ అవుతున్నాయి. తెనాలి ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్స్ అయితే జమ అవుతున్నట్టు మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారు. ఇక పాడేరు ఫ్యామిలీ పెన్షన్ అయితే క్రెడిటెడ్ అని మిత్రుడు కామెంట్ చేశారు. పాడేరు ఎస్టీఓ పరిధిలో ఉన్నవారు ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్యామిలీ పెన్షన్ మరియు సర్వీస్ పెన్షన్స్ కూడా జమ అవుతున్నాయి. ఇక గుంటూరు సిటీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ రిసీవ్డ్ నవనైతే మన మిత్రులు తెలియజేశారు. సో గుంటూరు డిస్టిక్లో సంబంధించి సిటీ సర్వీస్ అండి. ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా గుంటూరు డిస్టిక్లో శాలరీస్ రిసీవ్ చేసుకున్నట్టుగా మన మిత్రుడు అయితే కామెంట్ ద్వారా తెలియజేశారు. ఇంకా చాలా వరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యి ఉన్నాయి చాలా వరకు కూడా. అవి కూడా ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత అయినా జమ అవుతాయి. ఇక వైజాగ్ అండి, విశాఖపట్నము సీతమ్మ ధార సర్వీస్ పెన్షన్ వచ్చేసి జస్ట్ రిసీవ్ నవ్ అని అయితే తెలియజేశారు. సో సీతమ్మ ధార పెన్షన్ జమ అవుతున్నాయి, చెక్ చేయండి. ఇంకా మరికొన్ని బిల్లులు అయితే బ్యాచ్ నెంబర్ విత్ 0 అని అయితే చూపిస్తుంది. సో బ్యాచ్ నెంబర్స్లోనే కొన్ని బిల్లులు అట్లాగే ఉన్నాయి. సీతమ్మ ధార
సో గుంటూరులో కూడా కొన్ని బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి ఉన్నాయి. ఆ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినవన్నీ కూడా ఇప్పుడు జమ అవుతాయి. ఆగస్టు నెల శాలరీ బిల్లులకు బ్యాచ్ నెంబర్స్ కేటాయించడం జరిగిందండి. మరి కాసేపట్లో అటువంటి బిల్లులన్నీ కూడా ఇప్పుడు జమ అవుతాయి. సో చాలామందిని పెన్షన్ జీతాలు మరియు పెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎక్కువ మందిని అడగగా వారంతా కూడా ఈ విధంగా సో మనకు వచ్చిన ఎక్కువ కామెంట్లలో ఎక్కువ శాతం బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయి ఉన్నాయండి. సో ఎక్కువ మంది మనకు చెప్తున్నవారు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయి ఉన్నాయి. అలాగే ఒక జమ అయిన వారు కూడా ఉన్నారండి. ఒక 20% జమ అయిన వారు కూడా కామెంట్ చేశారు. సో ఎక్కువ శాతం 80% బ్యాచ్ నెంబర్స్లోనే ఉన్నాయి. ఇక ఒక 10% ఇంకా ఈక్యుబర్ స్టేజ్లోనే ఉన్నాయి. మరొక 5% అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. బిల్లు పేమెంట్ స్టేటస్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఒక 100% అని తీసుకున్నట్లయితే 5% వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంటే ఒక 10% ఈక్యుబర్లో ఉన్నాయండి. సో ఒక 20% జమ అయ్యాయి. ఇక మిగిలినవన్నీ కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయి ఉన్నాయండి. ఇక కడప ఎస్టీఓ టౌన్లో సర్వీస్ పెన్షన్ బిల్లు బ్యాచ్ నెంబర్ పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ 24736 అంటే బ్యాచ్ నెంబర్ అలాట్ అయింది. సో జమ అయ్యేది ఇంకా 10 గంటల తర్వాత అయితే జమ అవుతుంది. సో ఈ విధంగా చిత్తూరు జిల్లాలో కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయినాయి మన మిత్రుడు తెలియజేశారండి. సో మనకు పెన్షన్ బిల్లులను సబ్ ట్రెజరీ అధికారి సబ్మిట్ చేసినప్పుడు అవి వివిధ దశలకు వెళ్ళి జమ జరుగుతుందండి. సో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. గ్రీన్ ఛానల్లో ఉంది, లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉంది, ఈక్యుబర్ దశకు చేరుకుంది, పేమెంట్ పెండింగ్ స్టేటస్ అండి, బ్యాచ్ నెంబర్ అలాట్ అయింది. అసలు అలా ఎలా అలాట్ అవుతాయి ఇప్పుడు తెలుసుకుందాము. సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను తమ పరిధిలో సబ్మిట్ చేస్తారు ఎస్టీఓ గారు. సో బిల్లులను ఎస్టీఓ గారు ఆమోదం అంటే అప్రూవల్ చేసినప్పుడు అవి గ్రీన్ ఛానల్కి అయితే వెళ్తాయి. ఈ బిల్లులను ఆమోదించకపోతే అవి ఇంకా ఇన్ ప్రోగ్రెస్ అని అయితే చూపిస్తూ ఉంది. కాబట్టి అప్రూవల్ అయినవి మాత్రం గ్రీన్ ఛానల్కి వెళ్తాయి. గ్రీన్ ఛానల్కి వెళ్ళిన తర్వాత ఎస్టీఓ అప్రూవల్ పొందింది అనేది అర్థము. సో ఫండ్ క్లియరెన్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది మనకు డిస్ప్లే అవుతుందన్నమాట. పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి. సో నిధులు విడుదల చేసినట్లయితే బిల్స్ సిద్ధంగా ఉన్నాయి అని అయితే అర్థం అండి. సో ఈక్యుబర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ద్వారా అప్రూవల్ అయిన బిల్లులు గ్రీన్ ఛానల్ నుంచి ఆర్బీఐకు చేరుకున్నాయని అర్థము. అనగా ఆర్బీఐకి నగదు రాష్ట్ర ప్రభుత్వం పంపింది అనే సమాచారము. బ్యాచ్ నెంబర్ ఎలా అలాట్ అవుతాయి అంటే ఆర్బీఐ మీ పెన్షన్ జమ చేయడానికి సిద్ధంగా ఉంది అనే సంకేతం అండి. అంటే ఆర్బీఐ మీ పెన్షన్స్ జమ చేయడానికైతే రెడీగా ఉంది. బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన గంట నుంచి 3 గంటల లోపల పెన్షన్లు అయితే జమ అవుతాయి అన్నమాట. సో ఇక ఈక్యుబర్లో కూడా మనకు కొన్ని ఇంకా చిత్తూరు సంబంధించి అలాగే వివిధ ట్రెజరీల పరిధిలలో ఇంకా ఈక్యుబర్లోనే ఉన్నాయన్నమాట బిల్లుల పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్న జీతాలు పెన్షన్ల తాజా సమాచారం అండి. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు కనుక జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. మిగతా మన మిత్రులందరికీ యూస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.